ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చేరువైన ప్రజానాయకుడు కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కంది శ్రీనివాసరెడ్డి చేరికపై ఆదిలాబాద్ జిల్లా అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముంగట ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామం జరిగింది. గత కొంతకాలంగా జిల్లా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటున్న బుల్లెట్ లాంటి లీడర్, ప్రజాసేవలో తనదైన శైలిలో దూసుకుపోతున్న నాయకుడు కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డి హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ సమక్షంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కంది శ్రీనివాసరెడ్డికి కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఆహ్వానించి మరీ పార్టీలో జాయిన్ చేసుకోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. కంది శ్రీనివాసరెడ్డి ఎంత బలమైన లీడరో దాన్ని బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆదిలాబాద్ నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ శక్తిగా కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నియోజకవర్గంలో ఊరూరా ఆయనకు అభిమానులు, వెన్నంటి నిలిచే నాయకులు, అనుచర గణము ఉన్నారు. ప్రజాసేవ చేయడం ద్వారా ఆయన అన్ని వర్గాలకు చేరువై ఆయన తనదైన ముద్రను వేశారు. ఎలాంటి అధికారం చేతిలో లేకపోయినా అనేక ప్రజాసేవా కార్యక్రమాలు చేపడుతూ అద్భుతమైన పాపులారిటీని సంపాదించుకున్న ఘనత కేఎస్ఆర్ కి దక్కుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎవరూ కలలో కూడా ఊహించని కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరి మన్ననలు పొందారు కంది శ్రీనివాసరెడ్డి. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఆయనలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదన్న అభిప్రాయం ఉంది జనాల్లో. అలాంటి తిరుగులేని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అందరికీ అభిమాన పాత్రుడిగా మారారు. ప్రాణదాత అంబులెన్సులు, శ్రీనన్న పెళ్లి కానుకతో పాటు ఆదిలాబాద్ ప్రజలు ఎవరూ కష్టాల్లో ఉన్నా వారి కుటుంబ సభ్యుల వారికి అండగా నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ప్రతి ఇంటికి ఒక అన్నలా, తమ్ముడిలా, పెద్ద కొడుకులా మారి వారిలో కుటుంబంలో ఒకరిగా మెలుగుతూ నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి. అది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారికి కొండంతా చేయూతనిచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. అన్నింటికీ మించి తన క్యాంప్ ఆఫీసులో ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తూ గొప్ప మనసును చాటుకున్నారు. ఎవరు కష్టంలో ఉన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆపద్బాంధవులా సేవ చేయడంలో కేఎస్ఆర్ ముందుంటారు. అందుకే రోజు రోజుకు ఆయన ఖ్యాతి మరింత వెలిగిపోతుంది. ఇప్పటికే నియోజకవర్గం మొత్తాన్ని ఆయన చుట్టూ వచ్చారు. గ్రామ గ్రామాన తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు కొండంత భరోసాను ఇచ్చారు. ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోనూ కంది శ్రీనివాసరెడ్డి పాదయాత్ర చేపట్టారు. కాలనీల్లో తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కంది శ్రీనివాసరెడ్డి ప్రజలందరితో మాట్లాడి వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ తో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న చేసింది ఏంటని నిలదీశారు. జోగురామన్నను ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందంటూ ప్రజలను చైతన్యపరిచారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయగలనో వివరించి అన్ని వర్గాల నమ్మకాన్ని పొందగలిగారు. అన్నింటికి మించి పార్టీలకు అతీతంగా కేఎస్ఆర్ను అభిమానించే అనుచరగణం, నాయకులు ఉన్నారు. అందుకే కంది శ్రీనివాసరెడ్డి తమ కాబోయే ఎమ్మెల్యే అని జనమంతా తేల్చి చెబుతున్నారు. కేఎస్ఆర్ ఎమ్మెల్యే అయితేనే తన బతుకులు బాగుపడతాయని, తమ బతుకుల్లో వెలుగు వస్తుందని వారు కొండంత ఆశతో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్నకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో గట్టి ప్రత్యర్థి ఎవరంటే ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి పేరే వినిపిస్తుంది. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటే చాలు తాము ఓటేసి సంపూర్ణ మద్దతు పలుకుతామని జనమంతా తేల్చి చెబుతున్నారు.
జయహో కంది శ్రీనన్న నినాదం ఆదిలాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనమంతా ఆయన కాంగ్రెస్ లో చేరటాన్ని సాధారణంగా స్వాగతిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే హస్తం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీనికి తోడు కంది శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకున్నారు. వెన్నంటి నిలిచే అనుచరగణం, గట్టి నాయకులు, అన్నింటికి మించి అన్ని వర్గాల జనమంతా ఆయన వెంటే ఉన్నారు. కాబట్టి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున కేఎస్ఆర్ విజయ ఢంకా మోగించడం ఖాయమన్న మాట కూడా బలంగానే వినిపిస్తోంది. కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ లో చేరడం ద్వారా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కేఎస్ఆర్ మరింత బలమైన నేతగా అవతరించారు. బీఆర్ఎస్ ప్రత్యర్థిగా తన సామర్థ్యాన్ని స్థిరపరుచుకున్నారు. ఆయన ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆయన ముందున్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం రాజీ లేని పోరాటం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు కంది శ్రీనివాసరెడ్డి. కాబట్టి రాహుల్ టీం ఏరి కోరి మరి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన చేరికతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగులేని రాజకీయ శక్తిగా దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కంది శ్రీనివాసరెడ్డి ఇమేజీ యావత్తు ఆదిలాబాద్ జిల్లా అంతటా కనిపిస్తుందన్న భావనలోనే కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. జిల్లా పార్టీ శ్రేణుల్లోనూ అదే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కంది శ్రీనివాసరెడ్డికి ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో పాటు సాధ్యమైనంత త్వరగా పార్టీ పరంగానూ ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా నేతలు, క్యాడరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న జోగురామన్నపై కంది శ్రీనివాసరెడ్డి విజయం లాంఛనమేనన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది. అందుకే కేఎస్ఆర్ ను ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా జిల్లా మొత్తం ఆయన సేవలను వాడుకోవాలని పార్టీ శ్రేణులు హైకమాండ్ ను కోరుతున్నారు. ఇక ఆ దిశగానే అధిష్టానం కూడా సానుకూలంగా ఉంది. కాబట్టి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మరింత నూతన ఉత్తేజంతో హస్తం నేతలు దూసుకుపోతామంటున్నారు. ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాదు, జిల్లా అంతటా కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతామంటున్నారు. అందరూ మెచ్చిన ఓ ధీరం సీనన్నకు ఎదురే లేదీడా.